పరుగుల జీవితంలో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడకం ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఆఫీస్ కాల్స్ అయినా, ప్రయాణాల్లో సంగీతం వినడానికైనా ఇవి లేనిదే పని జరగడం లేదు. అయితే వీటిని నిరంతరం వాడటం వల్ల రేడియేషన్ ప్రభావంతో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో తరచూ కొన్ని భయానక కథనాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వార్తలు విన్న ప్రతి వినియోగదారుడిలో ఒక తెలియని ఆందోళన మొదలైంది. ఇంతకీ ఈ భయాల్లో నిజమెంత? సైన్స్ ఏం చెప్తోంది? బ్లూటూత్ టెక్నాలజీకి క్యాన్సర్ కి అసలు సంబంధం ఉందా లేదా? ఈ స్టోరీలో చూద్దాం. నేటి ఆధునిక జీవన శైలిలో టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంత వేగంగా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ నుంచి ప్రారంభమయ్యే దినచర్య రాత్రి పడుకునే వరకు గాడ్జెట్లతోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, వైర్లెస్ హెడ్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఆఫీస్ మీటింగ్స్ నుంచి వ్యక్తిగత కాల్స్ వరకు, ప్రయాణాల్లో నుంచి జిమ్ వర్కౌట్స్ వరకు ప్రతి సందర్భంలో ఇవి ఉపయోగంలోకి వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక భయం కూడా విస్తరిస్తోంది. బ్లూటూత్ ఇయర్ ఫోన్ల వాడకం వల్ల రేడియేషన్ ప్రభావం పెరిగి మెదడులో ట్యూమర్లు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? ఇది నిజంగానే ఆందోళన చెందాల్సిన విషయమా, లేకపోతే కేవలం అపోహ మాత్రమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వీటికి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జుతానీ స్పష్టమైన వివరణ ఇచ్చారు. మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్లపై ఆమె అనేక శస్త్రచికిత్సలు చేశారు. బ్లూటూత్ హెడ్ ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయనే అంశానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ప్రజల్లో వ్యాపిస్తున్న భయం సైన్స్ పరంగా నిరాధారమని ఆమె తేల్చి చెప్పారు. మనం రోజు వినే రేడియేషన్ అనే పదం చాలా మందికి భయాన్ని కలిగిస్తుంది. కానీ ప్రతి రేడియేషన్ ప్రమాదకరమా అనే ప్రశ్నకు సమాధానం కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లూటూత్ పరికరాలు విడుదల చేసే రేడియేషన్ను నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటారని డాక్టర్ జుతానీ తెలిపారు. ఇది ఎక్స్రేలు, గామా కిరణాల వంటి అయోనైజింగ్ రేడియేషన్తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. అయోనైజింగ్ రేడియేషన్ మన శరీరంలోని డిఎన్ఏను దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే క్యాన్సర్కు దారితీసే ప్రధాన కారణం. కానీ నాన్ అయోనైజింగ్ రేడియేషన్కు అలాంటి శక్తి ఉండదన్నారు. ఇది డిఎన్ఏను హాని చేయదని, కాబట్టి బ్లూటూత్ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ లేదా బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బలపరిచేలా 2022లో జరిగిన ఒక అధ్యయనం కూడా ఉంది. దాదాపు 10 లక్షల మంది మహిళలపై 14 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో హెడ్ ఫోన్ల వాడకం వల్ల మెదడు ట్యూమర్లు వచ్చే అవకాశమేమీ లేదని తేలింది. ఇంత పెద్ద స్థాయిలో ఇంత దీర్ఘకాలం నిర్వహించిన అధ్యయనం ఈ అంశంపై ఉన్న అనుమానాలను పూర్తిగా తొలగించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు, అర్థం లేని భయాలు ప్రజలను ఇంకా కలవరపెడుతున్నాయి. అయితే మరో కీలక విషయాన్ని డాక్టర్ జుతానీ ప్రస్తావించారు. చాలా మంది బ్లూటూత్ పరికరాల వల్ల ప్రమాదం ఉందని భావిస్తారని, కానీ అసలు ప్రమాదం మొబైల్ ఫోన్ను నేరుగా చెవికి ఆనించి మాట్లాడడంలో ఉందని ఆమె హెచ్చరించారు. ఫోన్ కాల్ చేసే సమయంలో, ముఖ్యంగా కాల్ కనెక్ట్ అవుతున్నప్పుడు రేడియేషన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు కూడా రేడియేషన్ ప్రభావం కొంచెం అధికంగా ఉండొచ్చు. అలాంటి సమయంలో ఫోన్ను చెవికి ఆనించి ఎక్కువసేపు మాట్లాడడం కన్నా ఇయర్ ఫోన్లు లేదా స్పీకర్ మోడ్ ఉపయోగించడం సురక్షితమని ఆమె సూచించారు. బ్లూటూత్ ఇయర్ ఫోన్లు ప్రమాదకరం కావని, కానీ వాటి స్థానంలో ఫోన్ను నేరుగా వాడడం కొంతమేరకు రిస్క్ను పెంచవచ్చంటున్నారు. అందుకే టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని ఆమె సూచిస్తున్నారు. మరోవైపు రేడియేషన్ ముప్పు లేకపోయినా ఇయర్ ఫోన్లను అతిగా వాడడం వల్ల ఇతర సమస్యలు రావచ్చని ఆమె తెలిపారు. ముఖ్యంగా వినికిడి శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఎక్కువ శబ్దంతో ఎక్కువసేపు ఇయర్ ఫోన్లు వాడితే చెవుల్లో ఒత్తిడి పెరిగి వినికిడి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు స్పీకర్ మోడ్లో మాట్లాడడం మంచిదని డాక్టర్ జుతానీ సూచిస్తున్నారు. ఇయర్ ఫోన్లను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, పని అయిపోయిన వెంటనే చెవుల నుంచి తీసేయాలన్నారు. మొత్తానికి బ్లూటూత్ ఇయర్ ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్లకు కారణమవుతాయనే ప్రచారం పూర్తిగా అపోహ మాత్రమే అని సైన్స్ స్పష్టంగా చెబుతోంది. కానీ అదే సమయంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించడం మన చేతుల్లోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా శాస్త్రీయ ఆధారాలను పరిశీలించడం అవసరమని, అప్పుడు మాత్రమే నిజమేంటో అపోహ ఏంటో స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు.